ఓకే తెలుగుకు స్వాగతం. నేను మీ నరేష్. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్కి ప్రత్యక్ష పాత్ర లేదని ప్రపంచమంతా అంగీకరిస్తుంది. కానీ ఆయన మీద కేసు పెట్టి వ్యక్తిగతంగా దాడి చేసిన వైనం మీద ఆరంభం నుంచి అల్లు అర్జున్ నిబద్ధతతో నిలబడ్డారు. ఆయనకు చాలామంది అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి భరోసా కలిగిస్తూనే చట్ట పరిధిలో పోరాడేందుకు సిద్ధమయ్యారు. కొందరు ఆయన మీద అపవాదులు మోపేందుకు ప్రయత్నించారు. కానీ తీరా ఇప్పుడు అందరూ అల్లు అర్జున్ వాదననే అంగీకరిస్తున్నట్టు అయింది. ఆయన మీద నిందలు వేయడం తగదంటూ గొంతు విప్పుతున్నారు. అదే సమయంలో నాంపల్లి కోర్టు కూడా ఈరోజు అల్లు అర్జున్ న్యాయవాదుల వాదనను అంగీకరించింది. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కేసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఘటనా స్థలంలో లేరని వాదించారు. కనీసం దానికి సమీపంలో కూడా లేరు. ఫస్ట్ ఫ్లోర్లో సినిమా చూస్తున్నట్టుగా ఆధారాలు సమర్పించారు. అలాంటి సమయంలో ఆయన పరోక్షంగా జరిగిన ఘటనను ఆయనకు ఆపాదించడం మీద అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అవసరం లేని చట్టాలను మోపారంటూ న్యాయస్థానం ముందు ప్రస్తావించారు. వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అల్లు అర్జున్ పాత్ర మీద ఆసక్తికర వాదనలు గమనించింది. తన మీద పెట్టిన కేసులో సెక్షన్లు వర్తించవన్న విషయాన్ని గుర్తించింది. సంబంధం లేని కేసులో ఇరికించినట్టుగా భావించింది. చివరకు బెయిల్ మంజూరు చేసింది. ఇక అల్లు అర్జున్ మీద కేసుకి సంబంధించిన ఎన్హెచ్ఆర్సీ కూడా పోలీసుల వైఫల్యం మీద నోటీసులు జారీ చేసిన తరుణంలో నాంపల్లి కోర్టులో కేసు కూడా ఎక్కువ కాలం నిలబడే అవకాశం లేదనే వాదనకు ఆస్కారం కలుగుతుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.